2025లో సో నాకు సిఎస్కే నుంచి ధోనిని చూసినప్పుడు ఎస్పెషల్గా గుంటూరు కారంలో రావు రాంప్రకాష్ అంటాడు చూడు, ఏదన్నా కానీ మావయ్య ఒక స్టేజ్ దాటిన తర్వాత నీలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో మీలాంటి వాళ్ళు ఎంత ఎగ్జిట్ ఇస్తే అంత బెటర్ అన్నట్టు. సో నాకు ధోనిని చూస్తే అలానే అనిపించింది. నాకు హేట్ ఏం లేదండి, సో ధోని మీద నాకు హేట్ ఏం లేదు. బట్ కొన్ని ఆస్పెక్ట్స్ మనం అవునన్నా కాదన్నా అవి ఒప్పుకోవాలి. అండ్ ఈ పాయింట్ ఒప్పుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది, సో నేను చెప్తున్నది ఏంటంటే, సో సీజన్ స్టార్టింగ్లోనే సిఎస్కే వాళ్ళకి సో గట్టి దెబ్బ తగిలింది ఏంటంటే, సో క్యాప్టెన్ ఇంజూర్ అవటం అనేది గట్టి దెబ్బ అంటారా కాదంటారా? అండ్ అదేవిధంగా సో వరుసగా 10 మ్యాచ్లు ఎవడన్నా ఓడిపోతాడా? సో 2014, 15 ఐ మీన్ నాకు ప్రీవియస్గా లాస్ట్ 2 years బ్యాక్ ఎస్ఆర్హెచ్ కూడా అన్ని మ్యాచ్లు ఓడిపోలేదు. సో వరుసగా ఒక రోలో 10 మ్యాచ్లు ఓడిపోవటం అంటే ఇక వాళ్ళు ఏం ఆడారు ఈ సీజన్లో అన్న క్వశ్చన్ మార్కే వస్తుంది ఇక్కడ. సో 2 పాయింట్లు అయిపోయినాయి. ఫస్ట్ది క్యాప్టెన్ ఇంజూరీ అయ్యాడు, అండ్ రెండోది వరుసగా 10 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ అదేవిధంగా మూడోది, ఈ సీజన్లో ఫస్ట్గా అస్సాం ట్రైన్ ఎక్కింది ఎవరండి? గట్టిగా చెప్పాలి. సో అస్సాం ట్రైన్ ఎక్కింది చెన్నై సూపర్ కింగ్స్. ఫస్ట్ అస్సాం ట్రైన్ ఎక్కారు. సో వీళ్ళు నాన్ ఏసీయా, ఏసీ అంటే ఫస్ట్ ఎక్కారు కాబట్టి ఏసీఏ. సో నెక్స్ట్ నాన్ ఏసీలో ఎవరు వెళ్తారన్న చూద్దాం, ఉండరు లైన్గా. ఫస్ట్ టైం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా హోమ్ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ విషయం నన్ను ఒప్పుకుంటారు పోనీ. సో వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ అసలు ఫస్ట్ టైం చెపక్లో గెలిచింది మొన్న రీసెంట్గా. ఆ రోజే కదా చెపక్లోనే చెపక్క. సో ఆ స్టేడియంలో ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందా లేదా? సో ఇదొక మైల్ స్టోనే కదంటే సిఎస్కే అనేది ఏంటంటే మొత్తాన్ని త్వరగా రాపిచ్చేసింది అనమాట. అండ్ అదేవిధంగా 17 సంవత్సరాల తర్వాత హోమ్ గ్రౌండ్లో డీసీ మ్యాచ్ గెలిచింది అండ్ సిఎస్కే మ్యాచ్ ఓడిపోయింది. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం సో సిఎస్కేకి ఎంతకన్నా బాగుందంటారా? నాకు తెలిసి అయితే ఇంకెంతకన్నా బాగుందని చెప్పడానికి ఏం లేదు. సో ఈ 2025 అనేది సిఎస్కేకి అంత కలిసి వచ్చిన విషయం కాదు. హోప్ 2026లో కంబ్యాక్ అనేది స్ట్రాంగ్ వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.